టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నని మరియు ప్రాచీన సంఖ్యాశాస్త్రం గోచారవశాత్తు ఉన్న గ్రహగతుల్ని క్రోడీకరించుకుని 2026వ సంవత్సరం మార్చి మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను మనం చూడవచ్చు. తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిలు అధికమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా సామాజికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో తీక్షణమైనటువంటి మానసికమైన ఒత్తిడి, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. ఏం చెయ్యాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మీకు భగవంతుడు కాలం కొన్ని చక్కనైనటువంటి అవకాశాలు ఇచ్చే ముందు పరీక్ష పెట్టినట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైన ఫలితాలు పొందక ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందుల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటారు. మానసికంగా అశాంతిని పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏది ఏమైనా మీరు చేస్తున్న వృత్తి, మీరు చేస్తున్న ఉద్యోగం, మీరు చేస్తున్న వ్యాపారాల్లో సానుకూలవంతమైన పరిస్థితులు రాకపోవటం, ఏవైనా అడ్డంకులు అవాంతరాలు ఎదురుపడటం, తత్కారణంగా మీ పెరుగుదలకి వృద్ధికి అవి అవాంతరాలుగా మారే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి మాట్లాడవచ్చు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల కారణంగా ఏమీ చేయలేక, ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. భగవంతుడి యొక్క అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల కోసమే భగవంతుని మీరు ప్రార్థించండి. ఎందుకంటే గ్రహగతులు ప్రతికూలంగా ఉన్న సందర్భంలో మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం కాకపోగా కొత్త కొత్త ఇబ్బందులకి శ్రీకారం చుడుతున్నట్టుగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన పెద్దలు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వాళ్ళతో అనవసరమైనటువంటి విరోధాలు వస్తుంటాయి. ఏమీ చేయలేకపోతుంటారు. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ జీవితంలో వచ్చినటువంటి ప్రతి కష్టం కూడా ఒక గుణపాఠంగా మనం తెలుసుకుంటూ దాని నుంచి ఏదో ఒకటి తెలుసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉండాలి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, కార్యాలయంలో ఉన్నటువంటి రాజకీయాల వల్ల మీరు అనుకున్నటువంటి పనిని సాధించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. కానీ మాసాంతరం వచ్చేవరకు ఈ మానసికమైనటువంటి ఒత్తిడిలు, గ్రహ సంబంధమైనటువంటి తీక్షణమైన ఇబ్బందులు తొలగిపోయి సానుకూలవంతం అవటం వల్ల ఆర్థికంగా ధనం చేకూరుతుంది. సమయానికి డబ్బులు చేతికొస్తుంటాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా
అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తలకు సంబంధించిన కుటుంబపరమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో ప్రేమ వ్యవహారాలు, రహస్య స్నేహితుల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి కొంచెం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చే వరకు కూడా పదవుల కోసం వేచి చూడడం చెప్పదగిన సూచన. విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం చెప్పచ్చు. లక్ష్మీనారాయణుల్ని పూజిస్తూ ఉన్న మీకు సమీప ప్రాంగణంలోని విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలను కనుక ఆ శ్రీమన్నారాయణుడి యొక్క రూపానికి అందజేసిన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన, నారాయణ సూక్తాన్ని, పురుష సూక్తాన్ని పారాయణ చేస్తూ ఉన్న అనుకూలవంతమైన ప్రయోజనాలు కలుగుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ వృక్షను మెళ్ళో ధరించుకోవటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి బయటపడతారు. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల విపత్కరమైనటువంటి గ్రహగతులు కూడా సానుకూలవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.